హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా ఇక్కడైతే మాత్రంగా ఇది ట్యూస్డే వ్లాగ్ అనమాట. ఈరోజైతే ఎడిట్ చేయడం అయితే జరిగింది. ఇంకా మార్నింగ్ అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత వ్లాగ్ అయితే షూట్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా బయట లోపల తులసమ్మ కాడ ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ వచ్చేసరికల్లా మార్నింగ్ సేమియా ఉప్మా చేశాను. అదైతే కొద్దిగుందనమాట. ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను. చేసేసిన తర్వాత మధ్యాహ్నం లంచ్లో కనేసి స్వీట్ కార్న్ రైస్ చేద్దామనేసి స్వీట్ కార్న్ అయితే తీసాను. ఇంకా ఇంట్లో అయితే స్వీట్ కార్న్లో 3 ఉన్నాయి. ఒక స్వీట్ కార్న్ తీసేసి దాంతో అయితే మాత్రంగా ఇంకా పిక్కలన్నీ తీసేసుకొని రైస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా అయితే పిల్లలు తినట్లేదు. అలా అయినా 1-2 గింజలు వెళ్తాయి కదా తింటే అనేసి ఆ ఒక చిన్న ఆశ అనమాట. ఇంకా ఇక్కడైతే ఒలిచేసేసుకున్నాను. ఇంకా ఈ ఒలుచుకునే లోపునే మిషన్లో అయితే బట్టలు అయితే వేసాను అనమాట. ఇంకా బట్టలు అయితే ఇంకా అవుతూ ఉన్నాయి. ఇంకా బట్టలన్నీ అయిపోయిన తర్వాత ఈలోపే స్టవ్ మీద గుడ్లు అయితే కూడా పెట్టేశాను. ఇంకా గుడ్లు అయితే మధ్యకి కట్ చేసి వండుదాం అనుకుంటున్నాను. హాఫ్ ఎగ్ కర్రీ అయితే మాత్రంగా ఇంకా ఇన్స్టాల్లో చూసాను అనమాట ఆ కర్రీని. అందుకని ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడైతే వంట అయితే కంప్లీట్ అవుతుందనమాట. ఇంకోండి స్వీట్ కార్న్ రైస్ అయితే మాత్రంగా చేసేసాను. షార్ట్ వీడియో అయితే తీసాను అనమాట. అది అయితే అప్లోడ్ చేస్తాను. రెసిపీ ఎలా చేశాను అనేది అయితే మాత్రంగాను. ఇంకా పొడి పొడిగా చాలా సూపర్గా వచ్చిందనమాట. అక్కడక్కడ స్వీట్ కార్న్ తగులుతుంటే చాలా టేస్టీగా ఉంది రైస్ అయితే మాత్రంగా. ఇక్కడైతే కర్రీ అయితే అవుతుందనమాట. ఎప్పుడు పెట్టో ఈ కర్రీ వండుదాం అనుకుంటున్నాను. ఎగ్ని హాఫ్గా కట్ చేసేసి ఈ రోజైతే కుదిరిందనమాట. ఈ రెసిపీని అయితే నేను ఇన్స్టాగ్రామ్ చూస్తుంటూ వచ్చిందనమాట. ఒకసారి ట్రై చేద్దామనేసి ఈరోజు అయితే ట్రై చేశాను. కాకపోతే ఏం చేశానంటే లాస్ట్లో పొయ్యి ఆపడం మర్చిపోయాను. అందుకే కొద్దిగా అడుగైతే అంటేసింది. ఇంకా సింక్లో అయితే మాత్రంగా గిన్నెలు అయితే ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఇడ్లీకి దోశకి వడకి అయితే పప్పు అయితే నానబెట్టేశాను. ఇంకా ఇక్కడ వంట అయితే అయిపోతుందనమాట. ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత అయితే పిల్లలు కూడా స్కూల్ నుంచి అయితే ఇంటికైతే వచ్చేసారనమాట. ఇంకా వీళ్ళకైతే ఫ్రెష్ అప్ చేశాను. మార్నింగ్ చాలా చలిగా ఉంది, మంచు పడ్డదనేసి వచ్చిన తర్వాత వీళ్ళకైతే బాగా స్నానాలు చేసి ఫ్రెష్ అప్ చేశాను అనమాట. మార్నింగ్ అయితే కాళ్ళు చేతులు కడుక్కొని అయితే స్కూల్కి వెళ్ళారు. బాగా జలుబుగా ఉందని. ఇప్పటి నుంచి అయితే మాత్రంగా ఆ రోజు అలాగా ఒక 2 డేస్ చేశారనమాట. ఇంకా వీళ్ళు రాగానే ఏం చేస్తున్నారంటే ఇద్దరు అయితే ఫోన్లో అయితే చూస్తున్నారు. ఇప్పుడు ఇంకా వీళ్ళకైతే మధ్యాహ్నం లంచ్ తినిపించేసి నేను కూడా తినేసి మా హస్బెండ్కి పెట్టేసిన తర్వాత ఇంకా నేనైతే మాత్రం ఎడిటింగ్ చేసేసి అలా పడుకుడిపోయాను. ఇంకా లేచిన తర్వాత వంటగదిలో పని చూడండి. ఇంకా ఇవన్నీ క్లీన్ చేసుకొని ఇంకా గ్రైండర్ అయితే వేయాలన్నమాట. ఇంకా ఇక్కడ నైట్కి అనేసి చపాతీ అయితే కలిపాను అనమాట. ఒకవైపు గ్రైండర్ వేసుకుంటూ ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నాను. ఇల్లు తుడుచుకొని అలాగే ఇంట్లో అయితే గ్రైండర్ వేసుకున్నాను. ఇంకా గిన్నెలన్నీ క్లీన్ చేసుకున్నాను. ఇక్కడైతే బయటకైతే వెళ్తున్నాము. ఎందుకంటే పిల్లలు చికెన్ అడుగుతున్నారు. రేపు ఎలాగో బుధవారం కదా, అందుకే అనేసి చికెన్ తెద్దామనేసి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇంకా కొత్తిమీర కరివేపాకు చికెన్ అయితే పట్టుకొని వచ్చాము. ఇటు నుంచి వెళ్ళినప్పుడైతే మఫ్లర్ అయితే కొనుక్కున్నాను అనమాట. ఇంకా పిల్లకి నోట్బుక్స్ అలాగే గమ్స్ కావాలంటే చేశాను. నైట్ డిన్నర్లోకి చపాతీ చికెన్ కర్రీ అయితే కొద్దిగా వండాను. ఇంకా కొద్దిగా దాచిపెట్టాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టాను రేపు వండుదాం అనేసి. ఇంకా నైట్ అయితే అంతా పని చేసేసుకున్నాను. ఇంత పని చేసుకుని క్లీన్ చేసుకున్న తర్వాత మా హస్బెండ్కి రేపు మార్నింగ్ డ్యూటీ అనమాట. అందుకనే పలుకులు అయితే వేపుతున్నాను. ఇక్కడైతే 4 o'clock వేసి టిఫిన్ అయితే వేయాలి కదా, అప్పుడు చట్నీకి పలుకులు వేపాలంటే కష్టంగా ఉంటుందని ఇప్పుడే పలుకులు అయితే వేపేస్తున్నాను. ఇంకా తాగడానికి నీళ్ళు అయితే మాత్రంగా వేడి చేసి ఫ్లాస్క్లో అయితే వేస్తున్నాను. నా ఈరోజైతే చిన్న వ్లాగే షూట్ చేశాను. నా వ్లాగ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి అయితే రీచ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఇంకా పిల్లలకి డ్రై ఫ్రూట్స్ కూడా నానపెట్టేసాను అనమాట. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.